అండి. నమస్తే అండి. బాగున్నారండి? మేము బాగున్నాము. చూడండి, ఈరోజు వచ్చి నేను బోన్లెస్ చికెన్ చేస్తున్నానండి. హాఫ్ కేజీ కర్రీకి హాఫ్ కేజీ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసి పెట్టాను. దానికి వచ్చేసి 2 ఆనియన్స్ తీసుకున్నాం. కొంచెం పెద్దది ఒకటి, చిన్నది ఒకటి, మీడియం సైజు. తర్వాత వచ్చి ఒక హాఫ్ పెరుగు, కొంచెం పచ్చిమిర్చి ఇట్లా సన్నగా కట్ చేశాను, కొంచెం కరివేపాకు, ఒక 6 వచ్చేసి లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, ఒక స్పూన్ వచ్చి అల్లం పేస్టు, 1.5 టమాటో. ఓకే అండి. మసాలా వచ్చి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి తీసుకున్న, ఒక స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడరు, కొంచెం పసుపు, కొంచెం వచ్చేసి గరం మసాలా, కొంచెం వచ్చి ఇలాచి పౌడరు. ఇంతేనండి. ఇంకా చేసే విధానం చూస్తాము. ఓకే అండి. నేను ఆయిల్ పెట్టాను, హీట్ ఎక్కింది. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఫస్ట్ వేసుకుందాము. ఇవి మనకు కొంచెం హీట్ ఎక్కాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఎందుకంటే ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గుతాయి. ఓకే అండి. మనకు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇంకా చికెన్ వేసేసుకుందాము. ఈ గ్రేవీ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులోనే మనం కరివేపాకు వేసుకుందాము. అలాగే పసుపు, తర్వాత ఇలాచీ పౌడరు, ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాము. ఓకే అండి. కొంచెం కొత్తిమీర కాడలు కూడా వేస్తామండి. నీట్గా అంతా మిక్స్ చేసేసుకుందాము. ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టేస్తామండి ఇలాగే. ఓకే అండి. వాటర్ అంతా ఎగిరిపోయింది, లైట్గా ఉంది వాటర్. మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందామండి. ఇది కూడా మిక్స్ చేసుకుందాము. ఇది బోన్లెస్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతుందండి. టైం తీసుకోవడం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండి వెనక మగ్గింది.
ఇప్పుడు మసాలా వేస్తామండి. ఓకే అండి, చిల్లీ పౌడరు, ధనియాల పౌడరు, గరం మసాలా. ఒక్క నిమిషం పచ్చివాసన పోయే వరకు వదిలేస్తామండి. ఓకే అండి, మనం పెరుగు వేస్తాము. కొంచెం కసూరి మెతి వేద్దామండి. ఇలా కట్ చేసి వేసుకుందాము. ఓకే అండి, మనం ఇంకా ఇందులో వాటర్ వేయలేదండి. వాటర్ వేసుకున్నాం కొంచెం. ఫస్ట్ అయితే ఇది కొంచెం బాదము, కాజు, దోసపప్పు, నువ్వులు కొట్టిన పొడి అండి. ఇది కొంచెం వేసుకున్నాము. మనకు గ్రేవీ అనేది మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వాటర్ వేస్తానండి, ఒక హాఫ్ గ్లాసు. మనకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత చూస్తాము, సరిపోతాము. మనకు చికెన్ తక్కువ కదండి, హాఫ్ కేజీ కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి వాటర్ అనేది. మన గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు తక్కువగా ఉంటే సరిపోద్ది అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను పూరీ చేస్తున్నానండి దీనికి కాంబినేషను, అందుకని కొంచెం వాటర్ వేస్తున్నాను. ఓకే అండి, చికెన్ రెడీ అయిపోయింది. చూడండి, మనకు మంచి గ్రేవీతో టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది. ఇది పక్క స్టవ్ మీదకి మార్చేసుకొని పూరీ రుద్దుకొని పూరీ చేసుకుందాం. చూడండి, చాలు ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాం. చాలా కలర్ఫుల్గా ఉందండి, టేస్ట్ కూడా అలాగే ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టేసి పూరీకి రుద్దుకుందాం. చూడండి, కర్రీ అయిపోయింది, చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి.